మేఘనాథుడై వచ్చుచున్న మేఘారూఢుడా, రెండంచుల ఖడ్గమును నోట ధరించిన వాడా, మృత్యువునకు మృత్యులోకముకు అధికారి అయిన వాడా, యుగ యుగములో సజీవుడైన వాడా, ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా, మృతుడై మరలా బ్రతికిన వాడా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా, అపరంజని పోలిన పాదములు కలిగిన వాడా, దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా, యేసన్నా, యేసన్నా. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యేసు నామంలోని శక్తి అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి. ఈరోజు వేకువజామున నేను లేచినప్పుడు ప్రభుని అడుగుతున్నాను, ఏం చెప్పాలి ప్రభు అని. అయితే ప్రభు దినాన్ని గురించి చెప్పమని ప్రేరణ వస్తూ ఉందండి. బైబిల్ గ్రంథంలో 318 సార్లు ప్రభు దినాన్ని గురించి వ్రాయబడింది అన్నమాట. ప్రవక్తలు అందరూ దాదాపు ప్రభు దినాన్ని గురించి మాట్లాడారు. యేసు ప్రభు కూడా మాట్లాడారు. మత్తయి సువార్త 24లో ఆయన రెండవ రాకడ సూచనల గురించి మాట్లాడేటప్పుడు యేసు ప్రభు రెండవ రాకడ ఎలా ఉంటుంది, ఆ దినము ఆ గడియ పరలోకంలో ఉన్న తండ్రికి తప్ప ఎవరికి తెలియదు కనుక మీరు జాగ్రత్తగా జాగరూకులై ఉండండి అని చెప్తారు, సిద్ధంగా ఉండండి అని చెప్తారనమాట. అయితే దానికి నేను ప్రిపేర్ అవుతూ ఉన్నానండి. అంటే దేవుని ఇంకా అడుగుతున్నాను, నాకు చెప్పండి ప్రభు అని. మీరు కూడా నా కొరకు ప్రార్థించాలి. ఇంకా ఈరోజు మాత్రము ఏం చెప్పాలి అని ధ్యానిస్తూ ఉన్నప్పుడు యేసు నామంలోని శక్తిని గురించి చెప్పమని ప్రేరణ వచ్చిందండి. మరి యేసు ప్రభు పేరు పెట్టిన రోజున అన్నమాట 8వ దినంన ఆయనకి యేసు అని పేరు పెడతారు. మరియ తల్లి జోజప్ప గారు దేవదూత సూచించినట్లుగా జోజప్ప గారికి కలలో మరి చెప్తారనమాట, నీవు మరియని స్వీకరించాలి, పరిశుద్ధాత్మ ప్రభావం వలన ఆమె గర్భం ధరించింది, పుట్టబోయే బిడ్డకి యేసు అని పేరు పెట్టాలి. యేసు అనగా ఆయన తన ప్రజలను వారి పాపం నుంచి రక్షించును. మత్తయి సువార్త 1:21 అండి. పేరులో చాలా బలం ఉంటుందండి. అలాగే మరి లూకా సువార్త 1:31లో కూడా గాబ్రియల్ దూత మరియ తల్లికి శుభ సందేశాన్ని అందించేటప్పుడు అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభం, మోస్ట్ హైలీ ఫేవర్డ్ బై గాడ్, గ్రీటింగ్స్ టు యూ అని, నువ్వు భయపడొద్దు, గర్భం ధరించి నువ్వు కుమారుని కంటావు, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టాలి అని చెప్తారనమాట. ఇంకా దేవుడు దావీదు సింహాసనాన్ని నీ కుమారుడికి ఇస్తాడు, ఆయన యాకోబు వంశీయులను పరిపాలిస్తాడు, ఆయన రాజ్యంకు అంతమే ఉండదు. సో మరియ తల్లికి చెప్తారు గాబ్రియల్ దూత యేసు అని పేరు పెట్టాలి పుట్టబోయే బిడ్డకని. అలాగే కలలో పరిశుద్ధాత్మదేవుడు యోసేఫ్కి జోజప్ప గారికి కూడా చెప్తారనమాట. మత్తయి సువార్త 1:21 యేసు అని పేరు పెట్టాలి. ఆ పేరునకు అర్థం కూడా జోజప్ప గారికి చెప్తారండి యోసేఫ్నకు. యేసు అనగా ఆయన తన ప్రజలను వారి పాపం నుండి విడిపిస్తాడు. ఆయన పుట్టుక ఎందుకొరకు అంటే మనల్ని పాపం నుంచి విడిపించడానికి అన్నమాట, తన శిలువ మరణం ద్వారా. కనుకనే యేసు ప్రభు పుట్టినప్పుడు లూకా 2:11లో దూత గొర్రెల కాపర్లకి ప్రత్యక్షమై మీరు భయపడొద్దు, నేను సమస్త జనులకు పరమానందాన్ని కలిగించే ఒక శుభ సందేశాన్ని తీసుకొచ్చాను. ప్రపంచంలో ఉన్న అందరికీ గుడ్ న్యూస్ అన్నమాట. ఏంటంటే నేడు దావీదు నగరంన మీకు ఒక రక్షకుడు పుట్టాడు.
A Savior is born to you in the city of David. దావీదు నగరంన మీకు ఒక రక్షకుడు పుట్టాడు. ఈ రక్షకుడు మనల్ని దేని నుంచి రక్షిస్తాడు? పాపం నుంచి రక్షిస్తాడు, నరకం నుంచి రక్షిస్తాడు, రోగం నుంచి రక్షిస్తాడు, శాపం నుండి రక్షిస్తాడు, పేదరికం నుండి రక్షిస్తాడు. అందుకే ఆయన పేరులో చాలా బలం ఉందండి. అందుకే ఆ పేరును మనం నిత్యము పిలుస్తూ ధ్యానించుకుంటూ ఉండాలన్నమాట. నేను నా కారులో ఒక పెన్ డ్రైవ్ పెట్టుకుంటానండి. అదేంటంటే కంటిన్యూస్గా యేషువా 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 అని వస్తుంటుంది అనమాట. అలా వింటూ యేసు ప్రభు పుట్టుక దగ్గర నుంచి ఆయన శిలువ మరణం, ఆయన పునరుత్థానం, ఆయన పరలోకంలో తండ్రికి తన రక్తాన్నిచ్చి మన పాపాలని క్షమించమని విజ్ఞాపన చేసి, ఇప్పటికి కూడా విజ్ఞాపన చేస్తూ మరి మనకి పరిశుద్ధాత్మనిచ్చి మనము ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత యేసు ప్రభువు నడిచిన అడుగుజాడల్లో నడవాలి. అది అవన్నీ కూడా మనం ధ్యానించుకుంటూ ఉండాలండి. యేషువా నా కొరకు సిలువను మోసాడు, నా కొరకు ముళ్ళ కిరీటాన్ని ధరించాడు, నా కొరకు సిలువలో మరణించాడు, నా కోసం రక్తం చిందాడు, నా కొరకు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఈరోజు నేను ఇట్లా ఉన్నాను అంటే, మీరు ఇలా ఉన్నారంటే మీ కొరకు యేసు ప్రభు పరలోకంలో ప్రార్థన చేస్తున్నాడు. మనుషులు ప్రార్థన చేయమని అడుగుతుంటారు, మీరు కూడా నన్ను అడుగుతారు కదండి, ఎంతసేపు చేస్తానండి నేను ప్రార్థన చెప్పండి. కానీ నిత్యము ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం మీరు చదివితే మెల్కీసెదెకు యాజక క్రమమున ఆయన సదా యాజకుడై మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. హెబ్రీ 7:17 అలాగే 7:24 సదా నిత్యము మన కొరకు ప్రార్థిస్తాడండి. నేను అందుకే యేసు ప్రభునే అడుగుతాను, ప్రభా నువ్వు నా కొరకు ప్రార్థించు, నన్ను మన్నించమని తండ్రిని అడుగు. నువ్వు నన్ను మన్నించయ్యా, నీకు ప్రీతికరంగా నేను ఉండాలి, నేను దేవుని చిత్తాన్ని చేయాలి, నా కొరకు ప్రార్థించు. కడరా భోజన సమయంలో యేసు ప్రభు పేతురుతో ప్రత్యేకంగా మాట్లాడతారండి. లూకా 22:31 అన్నమాట. సిమోను సిమోను, మిమ్మల్ని గోధుమల్లాగా జల్లెడ పట్టాలని సైతాను ఆశించాడు, కానీ నేను నీ కొరకు ప్రార్థించాను. నీకు హృదయ పరివర్తన కలిగినప్పుడు నీ సోదరులని స్థిరపరచు. అలాగే నా కొరకు ప్రార్థించండి ప్రభా, మా కొరకు ప్రార్థించండి, మా పిల్లల కొరకు, దివ్యవాణి కొరకు, మా రాష్ట్రం కొరకు, మా ముఖ్యమంత్రి గారి కొరకు, మరి మా దేశం కొరకు ప్రభా, క్యాథలిక్ చర్చి కొరకు నాయన మీరు ప్రార్థించండి. ఇజ్రాయెల్ దేశం కోసం, అక్కడ హమాస్ టెర్రరిస్టులు వాళ్ళు కూడా మారు మనసు పొందాలి. అలాగే రష్యా కొరకు, యుక్రెయిన్ కొరకు, అందరి కొరకు ప్రార్థించండి ప్రభా. ప్రార్థన యేసయ్యా మీరు ప్రార్థించండి. మన కొరకు ప్రార్థిస్తున్నారు. సిమోను సిమోను అని పిలుస్తున్నారు. యేసుప్రభు ఆల్రెడీ ఆయనకి పేతురు అని పేరు పెట్టారు, కానీ ఇప్పుడు సిమోను అంటున్నారు. సిమోను అంటే గడ్డిపోచ అండి. గాలికి ఇలా ఇలా ఊగిపోతుంది కదా గడ్డిపోచ, చూడండి వరి పొలం చూడండి, గాలి ఎటు వస్తే అటు. అలాగే మనుషులు కూడా ఎటంటే అటు, మనుషులు ఏది చెప్తే అలా సొంతగా దేవుని వాక్యం ప్రకారం కాకుండా ఎటు వీలవుతే అటు అన్నమాట. గడ్డిపోచలాగా ఉంది నీ హృదయము, నీ మనస్సు, కానీ నేను నీ కొరకు ప్రార్థించాను. సైతాను మిమ్మల్ని జల్లెడ పట్టాలనుకుంటున్నాడు. అంటే మీరందరూ ఇప్పుడు శ్రమ సమయంలో మీరు విశ్వాసాన్ని విడిచిపెట్టి నన్ను విడిచిపెట్టి వెళ్ళాలని సైతాను ఆశించాడు నీ కొరకు సిమోను. కానీ నీ విశ్వాసము కదిలిపోకుండా ఉండడానికి నేను నీ కోసం ప్రార్థించాను, తండ్రిని ప్రార్థించాను. నీకు ఎప్పుడైతే హృదయ పరివర్తన కలుగుతుందో, నువ్వు స్ట్రాంగ్గా ఉంటావో దేవునిలో, అప్పుడు నీ సోదరులని ఇంకా మిగతా శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళందరినీ బలపరచు. ఈరోజు మీరు ఇలాగే యేసు ప్రభుని ప్రార్థించండి. ఆ వాక్యం తీసుకోండి, బైబిల్ తెరవండి. లూకా 22:31 ఆ సిమోను నేనే అయ్యా, కష్టాలు రాగానే విశ్వాసం కోల్పోతాను. మీరు ఏదైనా అద్భుతం చేస్తే మంచి దేవుడు అంటారు, కష్టాలు వస్తే ఈ దేవుడు ఏం దేవుడు అంటాను. నాకు ఇంకా ప్రార్థన వద్దు, ఏది వద్దు అంటారు. అలా గడ్డిపోచలాగా ఉండకుండా పేతురు బండలాగా ఉండాలి.
ఎన్ని సముద్రపు అలలు బండని కొట్టినా కదలకుండా అలాంటి విశ్వాసం నాకు దయచేయ్యా. నేను బలపరచబడినప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నేను బలపరచాలి, వాళ్ళని కూడా నేను నీ దగ్గరికి తీసుకొని రావాలి. అలా అవుతాడండి పేతురు యేసుప్రభు ప్రార్థన వల్ల. అందుకే ఆయనను అడగండి, యేసయ్యా నా కొరకు ప్రార్థించండి. నేను కూడా అడుగుతానండి. ఇంకా యేసు రక్తము పరలోక తండ్రి సన్నిధిలో యేసుప్రభు పోసిన రక్తం, అర్పించిన రక్తము మన కొరకు ప్రార్థిస్తుందండి. హెబ్రీ పత్రిక 12:24 దేవుడు ఆ గొప్ప రెవల్యూషన్ పౌలుకి ఇస్తారండి. ఆయన ఆత్మలో పరలోకానికి ఎత్తబడినప్పుడు ఆ దేవుని సన్నిధిలో కరుణాపీఠం మీద పోయబడిన యేసు రక్తం మన కొరకు ప్రార్థిస్తూ ఉందన్నమాట. తండ్రి, ఈ బిడ్డల్ని మన్నించు, నీకు చాలా అనారోగ్యంగా ఉందా, నువ్వు ప్రార్థన చేయలేని స్థితిలో అన్ని కష్టాలు వచ్చేసాయా, విశ్వాసం కోల్పోయే పరిస్థితిలో ఉన్నావా, ఆ పరిస్థితిలో నీ కొరకు పరలోకంలో యేసు రక్తం ప్రార్థిస్తుంది కనుక విశ్వాసాన్ని కోల్పోకండి. తండ్రి, నాన్న ఈ బిడ్డని కరుణించు, ఈ బిడ్డకి స్వస్థత దయచేయి. శరీరం ఇంకా బాధ తట్టుకోలేకపోతూ ఉంది, వీళ్ళ పిల్లల్ని మార్చు. ఆ తల్లి హృదయం ముక్కలైపోతుంది ఆ పిల్లల జీవితాన్ని చూస్తే. వాళ్ళకి పరిశుద్ధాత్మని దయచేయండి. అలా మన కష్ట పరిస్థితిలో మన కొరకు యేసు రక్తం ప్రార్థిస్తుంది. ఇదో సైతాన్ని శోధిస్తున్నాడు ఈ బిడ్డని, యవ్వనస్తుడిని. నీ బ్రతికేం బ్రతుకు, ఒక ఉద్యోగం లేదు, నువ్వు ఆత్మహత్య చేసుకొని చనిపో అని శోధిస్తున్నాడు. ఆ శోధన్ని తప్పించు నాన్న, ఈ బిడ్డ జీవితాన్ని శుభములతో నింపు అని మీరు కూడా అడగండి. బ్లడ్ ఆఫ్ జీసస్ ఇంటర్సీడ్ ఫర్ మీ, ఫర్ మై ఫ్యామిలీ, ఫర్ మై నేషన్. యేసయ్యా, పేతురు కొరకు ప్రార్థించిన యేసయ్యా నా కొరకు కూడా ప్రార్థించు. నా విశ్వాసం కోల్పోకుండా ఉండేటట్లుగా ఈ లోకంలో ఏది జరిగినా నేను నీ వాక్యం ప్రకారం నీ చేతిని పట్టుకొని నేను పరలోకం వరకు రావాలి ప్రభా అని. ఈరోజు మనము మరి యేసు నామంలోని శక్తి కదండి మన టాపిక్, అది కదా. యేసు నామంలో ఎంత శక్తి ఉంది మనం తెలుసుకుందామండి. అపోస్తల కార్యాల్లో 3వ అధ్యాయంలో 6వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఒకనాటి మధ్యాహ్నం 3 గంటల సమయం, ప్రార్థనా సమయం, యేసు ప్రభు మన కొరకు సిలువలో మరణించిన సమయం, మన కొరకు ప్రార్థించిన సమయం. తండ్రి, ఈ బిడ్డలు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు కనుక వాళ్ళని క్షమించండి. ఆ ప్రార్థనా సమయంలో వాళ్ళు దేవాలయంలోనికి వెళ్తూ ఉన్నారండి. అక్కడ అందమైనదనే ఒక ద్వారం దగ్గర పుట్టుకుంటివాడు కూర్చున్నాడు, అడుక్కుంటున్నాడు అనమాట. దేవాలయంలోకి వచ్చేవాళ్ళు మరి డబ్బులు వేస్తారని. ఆ రోజుల్లో డబ్బులు వెండి నాణాలు, బంగారు నాణాలు. అయితే పేతురు అంటాడు, ఆ అడుక్కుంటున్న కుంటి వాని వైపు చూసి, వెండి బంగారాలు మా దగ్గర లేవు, అంతకంటే అమూల్యమైనది మా దగ్గర ఉంది. వాళ్ళు పరిశుద్ధ ఆత్మని పొందారనమాట. యేసుక్రీస్తు నామంలో నువ్వు లేచి నడువు అని పేతురు తన చేతిని కుంటివానికి అందించి, కుంటివాన్ని పట్టుకొని చేతిని పట్టుకొని లేపితే పేతురులో ఉన్న శక్తి ఆ కుంటివానిలోనికి వెళ్ళి ఆయనకి స్వస్థత కలుగుతుందండి. ఇదే నన్ను విశ్వసించు వాని అంతరంగం నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. విశ్వసించడము అంటే విధేయించడము అని చదువుకోండి మీరు. దేవుని యొక్క మాటకి, యేసు ప్రభు మాటకి విధేయించినప్పుడు మనలో తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మలు నివసిస్తారండి. అప్పుడు వాళ్ళే మన ద్వారా పనిచేస్తారనమాట. ఆ స్వస్థత కలుగుతుంది. ఎవరి నామంలో? యేసుక్రీస్తు నామంలో స్వస్థత కలుగుతుందన్నమాట. అప్పుడు ఏమవుతుంది? మీరు ఇదంతా చదువుకోండి, అపోస్తల కార్యాలు మొత్తం చదువుకోండి అసలు. అప్పుడు ఆ కుంటి వాడిని ఇంకా కాళ్ళు వచ్చేసాయి కదా, సో అతన్ని కూడా తీసుకొని యోహాను, పేతురు ఇద్దరు ఆయనను తీసుకొని దేవాలయంలోకి వెళ్తారు. అక్కడ హల్లెలూయా స్తుతి మహిమ అని దేవుని స్తుతిస్తున్నారు. నేను ఊహించుకుంటాను. అప్పుడు నాట్యం ఆడుతూ ఈయన కూడా దేవుని స్తుతిస్తున్నాడు. అబ్బా, అందరూ లోపలికి వెళ్తుంటే అనుకుండొచ్చు, నాకు కూడా కాళ్ళు ఉంటాయి ప్రభా, వీళ్ళలాగా నేను నడిచేవాడిని,
వాళ్ళు లోపల దేవుణ్ణి నాట్యమాడుతూ స్తుతిస్తుంటే నాకు కూడా కాళ్ళు ఉంటే వాళ్ళలాగా నేను స్తుతించేవాడు. ఇప్పుడు ఆ కోరిక తీరిపోయిందండి. చక్కగా నాట్యమాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడనమాట. ఆ రోజు ఇంకొక 2000 మంది యేసుక్రీస్తుని అంగీకరిస్తారనమాట. పెంతెకోస్తు దినాన 3000 మంది, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం మీరు చూస్తే 3000 మంది యూదులు యేసుక్రీస్తుని అంగీకరిస్తారు. అంటే క్రీస్తు సంఘం పుట్టినరోజు అన్నమాట పెంతెకోస్తు దినం, ఆదివారం రోజు. అందుకే ఆదివారం రోజు మనకి ముఖ్యమైనది. మరి యూదులకి లాగా మనకి శనివారం కాదు సబ్బాత్. ఎందుకంటే ఆదివారం రోజు యేసు ప్రభు మరణాన్ని గెలిచి ఆయన లేస్తారు, పునరుత్థానమైన రోజు. ఆ రోజు పరిశుద్ధాత్మని పొందిన రోజు పెంతెకోస్తు. ఆ రోజు సంఘం పుట్టినరోజు అన్నమాట. క్రీస్తు సంఘం పుట్టినరోజు యెరూషలేంలో యూదులు మొదటిసారిగా యేసు ప్రభుని అంగీకరిస్తారు. ఇప్పుడు ఈ కుంటివానికి స్వస్థత అయినప్పుడు పేతురు బోధిస్తాడు, ఈయనకి స్వస్థత ఇచ్చింది మేం కాదు, యేసు ప్రభువే అని. ఇంకా వాళ్ళు బోధిస్తుంటే ఇంకో 2000 మంది రక్షణ పొందుతారంటే మొత్తం 5000 మంది. అసూయ కలుగుతుందన్నమాట ప్రధాన అర్చకులకి, పరిసయ్యులకి, ధర్మశాస్త్ర బోధకులకి. అప్పుడు వీళ్ళని ఇద్దరినీ కూడా జైల్లో పెట్టేస్తారండి. ఆ సాయంకాలానికి వాక్యం అంతా అయిపోయి, మధ్యాహ్నం కదా వాళ్ళు వెళ్ళారు, వాక్యం అయిపోయి అంతా అయిపోయేసరికి సాయంకాలం అవుతుంది. అప్పుడు వాళ్ళిద్దరిని బంధించి దేవాలయంలో రాత్రంతా చెరసాల్లో పెడతారు. వేకువజామున వాళ్ళని నిలబెడతారనమాట. నిలబెట్టి మీరు ఎవరి నామంలో ఇదంతా చేశారు, కుంటివానికి కాళ్ళు ఎవరి నామంలో ఇచ్చారంటే వాళ్ళు చెప్తారు, యేసుక్రీస్తు నామంలో ఈయనకి కాళ్ళు వచ్చాయి. మీరు యేసుక్రీస్తునైతే చంపేశారో ఆయనని దేవుడు లేవనెత్తారు, ఆ యేసుక్రీస్తు నామంలో ఈయనకి కాళ్ళు వచ్చాయి, మేం కాదు చేసింది అని చెప్తారు. చెప్పి ఇంకా ఏమంటారంటే 4వ అధ్యాయం 12వ వచనం మీరు చదవండి. దేవుడు నాతో చాలా మాట్లాడారండి. ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ లభించదు. ఏలైనా ప్రపంచంన రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు. రక్షణ యేసుక్రీస్తు ద్వారానే. అందుకే యేసు ప్రభు పుట్టినప్పుడు నేడు దావీదు నగరంన మీకు ఒక రక్షకుడు పుట్టాడు, మిమ్మల్ని పాపం నుంచి రక్షించి పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి. అందుకే యేసు ప్రభు అన్నారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. పరలోకానికి మార్గం ఆయనే. ఆయనలాగా మనం దేవుని చిత్తం చేయాలి. యేసుక్రీస్తులాగా నీతి మార్గంలో నడవాలి, ప్రేమ మార్గంలో నడవాలి. ఆయన ద్వారా తండ్రి దేవుడు మనకు చూపించారు, మీరు ఇలా జీవించాలి అని. రోమా 8:29 ఉంటుందన్నమాట. ఏంటంటే యేసుక్రీస్తుని పోలి జీవించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నారు, ఈ లోకం నుంచి వేరుపరిచారనమాట. యేసుక్రీస్తుని పోలి జీవించడానికి ఆయన మనల్ని వేరుపరిచారు లోకం నుంచి. అర్థమవుతుంది కదా. ఒక దైవజనుడు చెప్తే నేను విన్నానండి. ఆయన చెప్తున్నారు, ఆయన ఆత్మలో మరి పరలోకానికి వెళ్ళారు. పరిశుద్ధ ఆత్మ మన ఆత్మను తీసుకొని వెళ్తారండి. పౌలు కూడా రాస్తాడనమాట 2 కొరింథీ 12లో ఆత్మలో పరలోకానికి వెళ్ళినప్పుడు ఆయన అనేక విషయాలు దేవుడు ఆయనకు చెప్పారని. సో ఈ దైవజనుడు కూడా చెప్పారండి. నేను స్వయంగా విన్నానమాట ఆ మీటింగ్స్లో. పరలోకానికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు పరలోక తండ్రి దగ్గర తీసుకెళ్లారు. ఇంకా పరలోక తండ్రి ఆయనని నీకేం కావాలంటే పరిశుద్ధాత్మ వరాలు కావాలంటే అప్పుడు యేసు ప్రభు చెప్పారంటే పరిశుద్ధాత్మ వరాలు కాదు, మీరే కావాలని అడగాలి అని చెప్పిన తర్వాత పరలోకం అంతా చూపించారని చెప్పారనమాట. ఇంకా దావీదు ఒక గుడారం, ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా గుడారం వేసుకొని దేవుని స్తుతించాడో అలా స్తుతిస్తూ ఉన్నాడు, నేను అది చూశాను. ఇంకా అలా ఒక్కొక్కరి గురించి చెప్పారండి. తర్వాత దేవుడు ఆయనని అడిగారంట, మరి నరకానికి వెళ్ళి నరకం ఎలా ఉంటుందో చూస్తావంటే, వద్దులేండి తండ్రి, నేను పరలోకాన్ని చూశాను, సో ఇక్కడ చూసినవన్నీ కూడా ప్రజలకి చెప్తాను. ఇది చెప్పినట్లే దాన్ని గురించి కూడా చెప్పు, పరలోకం ఉన్నట్లే నరకం కూడా ఉందని చెప్పయ్యా. అప్పుడు తీసుకొని వెళ్తే ఒక దూతనిచ్చి పంపించారంట.
ఒక దూతని ఆజ్ఞాపించారంట, ఈయనని నరకానికి తీసుకొని వెళ్ళని. అప్పుడు ఆ దూత ఆయనని నరకానికి తీసుకెళ్ళాడు. నరకంలో ఆ బ్రదర్ గారు చెప్పిందండి, సైతాను సింహాసనం మీద కూర్చున్నాడంట, దేవుని సింహాసనాన్ని పోలి, అంటే అంత డూప్లికేట్ అనమాట. కూర్చున్నాడు. తర్వాత పిశాచులు గ్రూప్స్గా ఉన్నాయంట. పరలోకంలో అందరూ కలిసి ఉన్నారు కదా, ఇక్కడ గ్రూపిజం అనమాట. అంటే ఒక గ్రూపు పిశాచుల పేర్లు ఏంటంటే రోగ పిశాచులు అనమాట, అంటే రోగాల్ని కలుగజేసేవి. ఇంకొక గ్రూప్ ఏంటంటే భార్య భర్తల్ని విడగొట్టేవి. ఇంకొక గ్రూప్ ఏంటంటే ఆత్మహత్యల పిశాచులు. ఇంకొక గ్రూపు తిండిబోతు పిశాచులు, తిండి దయ్యం అంటారు. ఇంకొక గ్రూపు త్రాగుబోతులు అనమాట. ఇంకొక గ్రూపు అధికారం. అలా రకరకాలు గర్వ పిశాచులు, ఇలా రకరకాల గ్రూప్స్గా ఉన్నాయంట. సో ఒక్కొక్క గ్రూపు సైతాన్ అడుగుతూ ఉంటే, ఈ సంవత్సరం మీరు ఏంటి కొత్త వైరస్ ఏం కనిపెట్టారు, కొత్త సంవత్సరం వచ్చేసింది కదా, మరి ఏంటి క్రొత్త డిసీజెస్, పోయిన సంవత్సరం ఎంతమంది చనిపోయారు రోగాల వల్ల, అలా అడుగుతూ ఉంటే వాళ్ళు లిస్ట్ ఇస్తూ ఉన్నారంట. ఆత్మహత్యల పిశాచుల్ని ఎంతమందిని చంపేశారు, అలా ఎంతమంది భార్య భర్తలు విడిపోయినారు, విడగొట్టారు, అలా త్రాగుడు ఎంతమంది కొత్తగా తాగుబోతులైనారు, ఎంతమంది యాక్సిడెంట్ వల్ల చనిపోయారు, అలా ఒక్కొక్కటి ఎంతమంది అధికారం కోసం పోట్లాడుకుంటున్నారు. అప్పుడు ఆ బ్రదర్ గారు చెప్తున్నారు, అమ్మో ఇలా మీటింగ్స్ పెడతారా అని అనుకున్నాడంట. అంటే భూలోకంలో జరిగే ప్రతి చెడు కూడా నరకంలో మీటింగ్ పెట్టుకున్న తర్వాత వాళ్ళ పనులు ఇచ్చిన తర్వాత జరుగుతాయి. కనుక మనం ఆ జ్ఞానాన్ని కలిగి ఉండి సైతానికి అవకాశం ఇవ్వకూడదు. ఒక్కసారి దేవుడు జతపరిస్తే, దేవుడు జతపరిచిన జంట మానవుడు వేర్పరపరాదు. నేను చనిపోను, నేను బ్రతికి ఉండి దేవుడు చేసిన అద్భుత కార్యాలని ప్రకటిస్తాను. 118వ కీర్తన మీరు చదువుకోవాలి. అక్కడ దావీదు చెప్తున్నాడు, ఏమని ప్రకటించుకోవాలంటే మనము, నేను చనిపోను, నేను బ్రతికి ఉండి దేవుడు చేసిన అద్భుత కార్యాలని నేను ప్రకటిస్తాను. నాకు దేవుడు ఈరోజు ఇచ్చారు కాబట్టి ఈరోజు నేను మీకు మంచి మాటలు చెప్పాలి అన్నమాట. అయితే ఇప్పుడు ఆ బ్రదర్ గారు ఆత్మలో నరకంలో ఉన్నారు కదండి. అయితే వీళ్ళకి సైతాను పిశాచులు కనబడుతున్నాయి, కానీ వాళ్ళకి ఈ బ్రదరు దూత కనబడట్లేదంట. అలా మరి దేవుడు పంపించారనమాట. అప్పుడు దూత అన్నారంట ఈ బ్రదర్తో, నేను ఇప్పుడు ఒక తమాషా చేస్తాను చూడు అన్నారంట. అప్పుడు ఏంటి అని చూస్తుంటే ఈ దూత అన్నారంట, జీసస్ జీసస్ యేసు యేసు అనగానే ఆ సింహాసనం మీద కూర్చున్న సైతాను జారి కింద పడిపోయినాడంటండి. అని డిడ్ హీ కమ్, హ్యాస్ హీ కమ్, వచ్చారా ఆయన వచ్చాడా నా నాశనం చేయడానికి వచ్చాడా అని క్రింద పడిపోయి వణుకుతూ ఉన్నాడంట. అప్పుడు అర్థమైందంట ఈ దైవజనుడికి యేసు నామంలో ఎంత శక్తి ఉంది అని చెప్పి. మీరు మార్కు సువార్త 1వ అధ్యాయంలో చదివితే అక్కడ యేసు ప్రభు ప్రార్థనా మందిరంలో బోధిస్తుంటే అపవిత్రాత్మ దయ్యం పట్టిన వాడొకడు వచ్చి, మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చేసావా యేసు, మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా, నువ్వెవరో నాకు తెలుసు, నువ్వు దేవుని పవిత్రమూర్తివి. యేసు ప్రభు వచ్చింది సైతాను కృత్యాలని లయం చేయడానికి. 1 యోహాను 3:8 ఉంటుందన్నమాట. అప్పుడు యేసు ప్రభు ఆ దయ్యాన్ని మాట్లాడనివ్వకుండా ఇతని నుంచి వెళ్ళిపో అనగానే వెళ్ళిపోతాడనమాట. ఆ దయ్యపు శక్తి వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా మీరు అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ పౌలు శిలాసులు మరి ఫిలిప్పీలో ఉంటారండి. సో అక్కడ ఒక బానిస బాలిక దయ్యం పట్టి ఉంటుంది అనమాట. భూతం అని రాశారండి. ఆ భూతం పట్టిన అమ్మాయి, భూతం ఆ అమ్మాయిలో ఉంది కదా. ఏం భూతం అంటే సోది చెప్పే భూతం అండి. అందరికీ సోది చెప్తూ ఉంటుంది, నీ పెళ్ళి ఇప్పుడు అవుతుంది, మీరు ఇల్లు కట్టుకుంటారు ఇలా అని. అప్పుడు ఆ సోది చెప్పించుకోవడానికి వచ్చిన వాళ్ళు డబ్బులు ఇస్తారని. ఒక యజమానుడికి బానిస కదా, ఆ డబ్బులన్నీ ఆయనకి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. అలా పౌలు శిలాసులు వెళ్తుంటే ఆ అమ్మాయి వెనకాల పడి, ఇదిగో వీరు సర్వోన్నతుడైన దేవుని యొక్క సేవకులు, మీరు ఎలా రక్షించబడాలో వీళ్ళు మీకు చెప్తారు. దే ఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్ అండ్ దే విల్ టెల్ యూ హౌ యూ క్యాన్ బీ సేవ్డ్. దయ్యం మాట్లాడుతుందండి, అమ్మాయిలో ఉన్న భూతం అన్నమాట. చాలా రోజులు అట్లా అరుస్తుంటే ఇంకా పౌలు విసుగు పుట్టి వెనక్కి తిరిగి చూస్తాడు.
ఆ అమ్మాయిలో చూడగానే ఆ అమ్మాయి లోపల ఉన్న భూతం కళ్ళలోంచి చూస్తుందండి. యేసుక్రీస్తు నామంలో ఈ అమ్మాయిలో నుంచి వెళ్ళిపో అని పౌలు ఆజ్ఞాపించగానే ఆ భూతం లోబడి ఆ అమ్మాయిలోంచి వెళ్ళిపోతుందండి. ఆ అమ్మాయికి భూతం నుంచి విడుదల కలుగుతుందన్నమాట. కానీ ఇంకా సోదె దయ్యం కదా కాబట్టి సోదె చెప్పలేదన్నమాట. యజమానుడికి డబ్బులు రావు ఇంకా, అందువల్ల కోపంతో పౌలు సిలాసుని బంధించి చెరసాల్లో పెట్టేస్తాడనమాట. యేసు నామంలో మనకి స్వస్థత కలుగుతుంది, పాప క్షమాపణ. కనుక యేసు దావీదు కుమారుడా నన్ను జ్ఞాపకం చేసుకో. కనుక మీరు ప్రార్థన చేసినప్పుడు ఇలా ప్రార్థించండి. లూకా 18:38కి వెళ్తే యేసు ప్రభు ఎరికో పట్టణానికి వస్తున్నారు, చివర్లో సిలువలో మరణించడానికి అన్నమాట, యెరూషలేంలో. అప్పుడు ఎరికో పట్టణానికి వస్తుంటే దారి ప్రక్కన ఒక గుడ్డివాడు కూర్చుని ఉన్నాడు, బర్తిమై. ఆయన అడుగుతాడు, ఏంటి సందడి అంటే, నజరేయుడైన యేసు ఇలా వస్తున్నాడు. ఆయన విన్నాడనమాట, కళ్ళు కనబడట్లే కానీ విన్నాడు, నజరేయుడైన యేసు స్వస్థతనిస్తాడు, ఆయనలో శక్తి ఉందని. అప్పుడు వెంటనే ఆ కృపని కోల్పోకుండా యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు పెద్దగా అరుస్తాడండి. వాళ్ళందరూ యేసు ప్రభుతో పాటు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, ఏ అరవకు గుడ్డివాడ అరవకని, కానీ ఆయన ఇంకా పెద్దగా అరుస్తాడు, యేసు. ఆయన యొక్క మొర యేసు ప్రభు చెవికి చేరుతుందండి. అలా నడవబోయే యేసు అక్కడ ఆగిపోతాడు, కాలు ముందుకు వేయలేకపోతాడు. అప్పుడు అతన్ని నా దగ్గరికి తీసుకొని రండి, వస్తాడు. నీకు నేనేం చేయాలని కోరుకుంటున్నావయ్యా, నాకు దృష్టి దానం చేయి ప్రభు, నేను చూడాలి. అలాగే నువ్వు అన్నట్లే అగునుగాక. వెంటనే ఆయన కళ్ళు వచ్చేస్తాయి. రాగానే యేసు ప్రభుని చూస్తాడు, దేవునికి వందనాలు చెప్పి అప్పటి నుంచి యేసు ప్రభుని అనుసరించి ఆయనకి శిష్యుడైపోతాడు. మీరు కూడా అలాగే పిలవండి, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను మన్నించు. నీకేం కావాలని అడిగితే నేను బైబిల్ చదవాలి, బైబిల్ చదివి మీరు చెప్పినట్లుగా నేను జీవించాలి. ఆ పేతురులాగా పౌలులాగా మీ వాక్యాన్ని హృదయంలో దాచుకొని ఎలా వాళ్ళు విధేయించారో నేను విధేయించాలి. నా నుండి ఈ జీవజల నదులు ప్రవహించాలి. నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. యేసయ్య, ప్రత్యేకంగా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు అని భర్తిమై అడిగినప్పుడు నీకేం కావాలి అని అడిగారు. నాకు దృష్టి దానం చేయి ప్రభు అంటే అలాగే అగునుగాక, నీవు అన్నట్లే అగునుగాక అని చెప్పి దృష్టి దానాన్ని ఇచ్చారు, కంటి చూపునిచ్చారు. కంటి చూపు రాగానే భర్తిమై మిమ్మల్నే చూశాడు ప్రభా. ఈ లోకంలో నేను ఇంకెవరిని చూడను, ఈ కన్నులు నువ్వు నాకు ఇచ్చావు, నేను నీ సేవ చేస్తానని మిమ్మల్ని వెంబడించి మీకు శిష్యుడై మీ సేవ చేశాడు. మా కన్నులు తెరవండి ప్రభా. ఈ లోకంలో పాపం చూడకుండా మా పరిశుద్ధమైన కన్నులు ప్రభా మిమ్మల్ని చూడాలి, బైబిల్ గ్రంథంలో మిమ్మల్ని చూడాలి ప్రభా. మేము మీకు విధేయత కలిగి జీవించాలి. మీరు నడిచిన నీతి మార్గంలో, ప్రేమ మార్గంలో, పరిశుద్ధ మార్గంలో నడవాలి. యేసయ్య, మీ రక్తంలో మమ్మల్ని కడిగి శుద్ధి చేయండి. మాకు పరిశుద్ధాత్మని దయచేయండి. బైబిల్ గ్రంథాన్ని కుటుంబంగా ధ్యానించుకొని పాటించే కృప మా అందరి కుటుంబాలకి దయచేయండి. పరలోకం నుంచి అగ్ని దిగొచ్చును, దుష్టుని యొక్క కాడి విరగొట్టబడును గాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు నామంలో పరిశుద్ధ ఆత్మ మీలోనికి వచ్చును గాక. యేసు నామంలో మీకు స్వస్థత, యేసు నామంలో సమాధానం, యేసు నామంలో ఆనంద తైలంతో దేవుడు మిమ్మల్ని అభిషేకించుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. For information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మంచు జల్లు ఇది మహిమ జల్లు
మంచు జల్లు పరలోక జల్లు మంచు జల్లు ఇది ఆత్మ జల్లు మంచు జల్లు ఇది జీవ